పొత్తులతో చంద్రబాబు చిత్తవుతున్నారని ప్రజలు కూడా అప్రమత్తమయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పవన్ కళ్యాణ్ను చంద్రబాబే బహిరంగంగా అవమానించారని అన్నారు. పవన్ను అవమానించారంటే ఒక సామాజిక వర్గాన్నే అవమానించినట్లు అని మండిపడ్డారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పొత్తులు సీట్ల ప్రకటన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు అని అర్థమైంది. ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పావడా కూడా పనికిరావు నాయన, బేడ మీద కాసు అన్నట్టుగా తీసుకొచ్చాడు. బేడ మీద కాసు. గతంలో రిజర్వేషన్లను ఒక వేషం వేశాడు, మోసం చేశాడు, పద్మనాభం గారిని హింసించాడు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఎందుకు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. అత్యాసపరుడు, ఆశతో మామను పొడి చేస్తే అత్యాశతో కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఈ రకంగా కలయికలు తెస్తున్నాడే. ఆశయం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశయం ఏమిటి? పేదవాడిని రక్షించడమే ఆశయం, పేదవాడి కష్టం కలగకుండా చూడటమే ఆశయం, పేదవాడి జీవితాన్ని మార్చాలనుకున్నదే ఆశయం. నీకేముంది ఆశయం? నీ కొడుకు